హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సెమిస్టర్ 2. అందరు ఎలా ఉన్నారు? సో మనం జనరల్ సైన్స్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనరల్ సైన్స్ లోని గ్రేడ్ 7లోని సెమిస్టర్ 2లోని ఏ ఏ లెసన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మరెందుకు లేట్ అండి. సో ఈ లెసన్స్ ఏంటేంటి ఉన్నాయంటే, మన నవంబర్ నుంచి మన సెమిస్టర్ 2 ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో ఆ లెసన్స్లో మనం ఫస్ట్ లెసన్ చదువుకోబోతున్నది హౌ డు ద న్యూ ప్లాంట్స్ అరైజ్, అంటే కొత్త మొక్కల్ని ఎలా ఏర్పడతాయి. సో దట్ విల్ బి యువర్ టోటల్ లెసన్ ఇన్ నవంబర్. అండ్ డిసెంబర్లో అయితే మనం వండర్స్ ఆఫ్ లైట్, లైట్ యొక్క అద్భుతాలను అయితే చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ జనవరిలో అయితే హీట్, టెంపరేచర్, క్లైమేట్, సో వీటి కోసం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఫిబ్రవరిలో చేంజెస్ అరౌండ్ అస్ అన్న చాప్టర్ కోసం చదువుకోబోతున్నాం. అంటే మన చుట్టూ జరిగే మార్పులు, సో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ అస్ అన్న విషయం కోసం అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫిబ్రవరిలో ఫైబర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్న లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మార్చ్లో సాయిల్ అండ్ వాటర్. సో ఈ లెసన్స్ అన్నీ కూడా మనం విరివిగా నేర్చుకుందాం. సో మరెందుకు లేట్ అండి, ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో మన నవంబర్లో చదువుకోవాల్సిన లెసన్ హౌ డు ద న్యూ ప్లాంట్స్ అరైజ్ అనే లెసన్ అయితే ఇప్పుడు నేర్చుకుందాం. సో చిల్డ్రన్, ఈరోజు మనం గమనించినట్టయితే నేను ఈ లెసన్ని 2 పార్ట్స్ కింద చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ పార్ట్లో అయితే మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, అంటే అందులో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి, అందులో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, అదే కాకుండా డిఫరెంట్ పార్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఏంటి, అండ్ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ ఏంటి, ఈ విశేషాలన్నీ ఈ లెసన్లో అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఒక మదర్ అండ్ డాటర్ యొక్క డిస్కషన్ చూద్దామండి. మనం జనరల్గా ఏంటంటే ఇంట్లోని పూలు ఎవరింట్లో అయితే ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇంట్లోని వాళ్ళు దండలు కుడుతూ ఉంటారు కదా. సో అలాగే వల్లి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మదర్ దండలు కుడుతూ ఉన్నారనమాట, పూలదండ. దేంతో? రోజ్ ఫ్లవర్స్ తోటి దండలు కుడుతున్నారనమాట. అప్పుడు ఆ మదర్ అండ్ డాటర్ మధ్యలో సంభాషణ అనమాట ఇది. వల్లి along with her mother was making flower garlands. While she was making these garlands with rose flowers, suddenly she got a doubt. Where are these seeds in the rose plants? So she asked her mother about that. Read the following discussion between them. ఆ డిస్కషన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పాప వల్లి ఏమంటుందంటే, మదర్, వేర్ డు వై ఫైండ్ సీడ్స్ ఇన్ రోజ్ ప్లాంట్ అని అడుగుతుంది. అప్పుడు మదర్, హో డియర్, ఐ నెవర్ సా సీడ్స్ ఆఫ్ రోజెస్. దెన్ ద డాటర్ ఆస్, వాట్, యు నెవర్ సా సీడ్స్ ఆఫ్ రోజెస్? దెన్ హౌ డు యూ plant rose plants in our backyard? I just planted a branch which grew into plant. Then Valli again asked, I wonder how stems develop into new plants? And the mother said, Valli, not only rose plants, I even planted hibiscus in the same manner. Then Valli asked, really? I'm surprised, but to grow new plants we need seeds. How can we get new plants from a branch? Then the mother said, I do not know. You should gather information about it and tell me. But I planted many plants in this way. సో ఈ డిస్కషన్ మధ్యలో ఏంటంటే, ఈ మదర్ అండ్ డాటర్ డిస్కషన్ మధ్యలో మనకి అర్థమైంది ఏంటంటే, మదర్ కొన్ని మొక్కలనైతే విత్ స్టెమ్స్ తోటి తను ఆమె పాతారనమాట. అంటే ఆమె ఏం చెప్తున్నారంటే, అంటే ఈ పాప అండర్స్టాండింగ్ ఏంటంటే, ఓన్లీ సీడ్స్ వేస్తేనే మనకి మొక్కలు పెరుగుతాయి కదా అమ్మా అని పాప అడుగుతుందనమాట. బట్ వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, గులాబీ మొక్కే కాదు, మందార మొక్క, హైబిస్కస్ కూడా నేను ఇదే విధంగా పెంచుతున్నాను. అంటే స్టెమ్ ఏదైతే ఉంటుందో అది పాతి నేను పెంచుతున్నాను. అయితే మరి ఆశ్చర్యంగా ఈ పాప ఏమన్నదంటే, కొత్త మొక్కలు రావాలంటే విత్తనాలే కదా కావాలి, సీడ్సే కదా మనకు కావాలి, కానీ కొమ్మ నుంచి ఎలా వస్తుంది మొక్క అని పాప అడిగినప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నారంటే, నాకు తెలీదు, ఈ విషయం తెలుసుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి అన్నట్టుగా ఆ మదర్ చెప్పారనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి
అంటే మళ్ళీ ఈ డిస్కషన్ తర్వాత చాలా క్వెషన్స్ అయితే ఆమె మైండ్‌లో ఎరేస్ అయ్యాయి. ఎటువంటి క్వెషన్స్ అంటే కొత్త ప్లాంట్స్ ఎలాగ పుడతాయి? అండ్ ఆహ్, తర్వాత ఒక్క సీడ్స్ కాకుండా స్టెమ్స్ వేస్తే అన్ని ప్లాంట్స్ కూడా పుడతాయా లేదా? ఇటువంటి క్వెషన్స్ అన్నీ కూడా ఆమెకు మైండ్‌లోకి వచ్చాయన్నమాట. సో, మీకు కూడా ఇటువంటి క్వెషన్స్ ఫేస్ అయ్యారా? హావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ సచ్ క్వెషన్స్? దెన్ జస్ట్ కామెంట్ బిలో. అండ్ దెన్ నౌ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే ఇక్కడ పిక్చర్ ఏ అండ్ పిక్చర్ బి మీరు గమనించినట్టయితే అంత క్లియర్‌గా లేదు. మీ టెక్స్ట్ బుక్‌లో ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మనం రిప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, రిప్రొడక్షన్ అంటే ఏంటంటే మీరెప్పుడైనా గమనించినట్టయితే ఒక మ్యాంగో ట్రీ ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు ఎందుకెళ్తారు? యూ విల్ ఎక్స్‌పెక్ట్ ఓన్లీ మ్యాంగో ఫ్రూట్స్ రైట్? బట్ యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ ద ఆరెంజెస్ ఆర్ యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ సమ్ అదర్ ఫ్రూట్స్ రైట్? అంటే అర్థం ఏంటి? సో, సెవరల్ ఇయర్స్ బట్టి లేకపోతే ఇప్పుడు ఇక్కడే కాకుండా మీరు అమెరికాలో ఎళ్ళినా కూడా మ్యాంగో ట్రీ చూడగానే మీరు మ్యాంగో ఫ్రూట్సే ఉంటాయని అనుకుంటారు కదా! అమెరికాలో అయినా కోకోనట్ ట్రీ చూడగానే కోకోనట్టే ఉంటుందని అనుకుంటారు రైట్? సో, అంటే అర్థం ఏంటి? దాని యొక్క యంగర్ వన్ అంటే అది ఏటి ప్రొడ్యూస్ చేస్తుందో దాని యొక్క యంగర్ వన్ కూడా అదే టైప్ ఆఫ్ ప్లాంట్ పుడుతుందనమాట. దట్ మీన్స్ వాట్? ఆల్ plants produce new ones like them only. సో ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్ ప్లాంట్స్ ప్రొడ్యూసెస్ న్యూ వన్స్ లైక్ దెమ్ ఓన్లీ. సో దేర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ప్లాంట్స్ వితౌట్ రిప్రొడక్షన్. దట్ మీన్స్ కొత్త ప్లాంట్స్ అన్నవి రిప్రొడక్షన్ అన్న ప్రొసీజర్ లేకుండా కొత్త ప్లాంట్స్ అన్నవి పుట్టవన్నమాట. సో వాట్ ఈస్ ద రిప్రొడక్షన్? Reproduction is nothing but giving rise to new ones of their own kind. Giving rise to new ones of their own kind is called reproduction. సో ఇక్కడ మనకి రిప్రొడక్షన్ ఎన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందండి? 2 టైప్స్ ద్వారా మనకి హెల్ప్ చేస్తుంది. వన్ ఈస్ ఇంక్రీజ్ దేర్ నెంబర్ రైట్? సో దే కెన్ ఇంక్రీజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్? అండ్ ఆల్సో టు కంటిన్యూ దేర్ ఎగ్జిస్టెన్స్ రైట్? సో దే విల్ కంటిన్యూ దేర్ ఎగ్జిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పేర్లో ఉన్నారనుకోండి. సో దెన్ వాట్? ద జనరేషన్స్ ఆల్సో విల్ గెట్ ద సేమ్ నేమ్ రైట్? ఫర్ హ్యూమన్ ఉన్నారనుకోండి, ద జనరేషన్స్ ఆల్సో దే విల్ బి లైక్ హ్యూమన్స్ ఓన్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి? టు ఇంక్రీజ్ దేర్ నెంబర్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టు కంటిన్యూ దేర్ ఎగ్జిస్టెన్స్ రైట్? సో ఆ విధంగా రిప్రొడక్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు రిప్రొడక్షన్ అన్నది ఎన్ని మోడ్స్లో జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇస్ షోన్ ఇన్ ద పిక్చర్ ఏ అండ్ పిక్చర్ బి. సో మీరు టెక్స్ట్ బుక్లో గమనించినట్టయితే పిక్చర్ ఏలో ఏ విధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ విధంగా జరుగుతుంది అండ్ ఇక్కడ పిక్చర్ బిలో మీరు గమనించినట్టయితే డిడ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిక్చర్ ఏ అండ్ పిక్చర్ బి? హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దేర్ న్యూ ప్లాంట్స్ అనేది మీరు గమనించండి ఈ 2 పిక్చర్స్లో. ఓకే, సో హౌ ఆల్ దీస్ డూ ఆల్ ద ప్లాంట్స్ రిప్రొడ్యూస్ ఇన్ ద సేమ్ వే ద్వారా రిప్రొడ్యూస్ చేస్తున్నాయా? నో కదా. సో ఇక్కడ జనరల్లీ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ ఇన్ 2 ways. హౌ మెనీ వేస్? 2 ways ద్వారా అవి రిప్రొడ్యూస్ చేస్తాయి. వన్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్, ద అదర్ వన్ ఈస్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటారనమాట. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే సో రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ విత్ సీడ్స్ ఈస్ కాల్డ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అండి. సీడ్స్ ఉంటుండగా ద రిప్రొడక్షన్ జరిగినప్పుడు ప్లాంట్స్లో దాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటారు. అదే సీడ్స్ లేకుండా వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద సీడ్స్ ఒకవేళ రిప్రొడక్షన్ జరిగితే అది అసెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటారనమాట. సో మీరు ఎగ్జాంపుల్ ఇవ్వగలరా సెక్షువల్ రిప్రొడక్షన్కి? అంతే విత్ ద హెల్ప్ ఆఫ్ ద సీడ్స్ ఎప్పుడైనా చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ పెసలు ఇలాంటివన్నీ ఇంట్లోనే మనం మీరు ఆ సీడ్స్లో కొంచెం వాటర్ గట్రా వేయగానే ఆఫ్టర్ 2 days did you ever observe that you can see the seedlings ఇటువంటివి కనిపిస్తుంటాయి కదా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? వీటిని అబ్జర్వ్ చేస్తే కిందన కామెంట్ సెక్షన్లో రాయండి.
ఇప్పుడు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం ఈ టేబుల్ని అయితే మనం కంప్లీట్ చేద్దాం. ఈ టేబుల్లో మనకి నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఇచ్చారండి. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ క్లాస్ టీచర్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హూఎవర్, మీ పేరెంట్స్తో కానీ మీరు డిస్కస్ చేసి అండ్ ఈ టేబుల్ అయితే నింపండి. సో నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జస్ట్ ఎస్ ఆర్ నో అన్నది రాయండి ఇక్కడ. నేమ్ ఆఫ్ ద ప్లాంట్ జాస్మిన్, అంటే మనం మల్లి చెట్లు ఉంటాయి కదా, ఒక సమ్మర్లో ఒక మంచి వాసన ఇస్తాయి కదా వైట్ కలర్లో, సో దట్ ఈస్ ద జాస్మిన్. సో ఈ జాస్మిన్ పూలు ఏవైతే ఉన్నాయో, ఈ మల్లెపూలు ఏవైతే ఉన్నాయో అవి రిప్రొడ్యూస్ త్రూ సీడ్సా, రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్సా? సీడ్స్ గనక మీరు సాయిల్లో వేసిన తర్వాత ఆ మొక్క పుడుతుందా, లేకపోతే వితౌట్ సీడ్స్ ఆ మొక్క పుడుతుందా అన్న విషయం మీరు కిందన కామెంట్ సెక్షన్లో రాయండి, ఇక్కడ పాజ్ చేసి. అలాగే ఇక్కడ పెన్సిల్తో మీరు ఎస్ఆర్ నో అన్నది రాయండి. సో జాస్మిన్ విల్ రిప్రొడ్యూస్ త్రూ సీడ్స్ ఆర్ రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్స్. సో వాట్ డు యూ ఆప్టెడ్? So I am opting this, reproduce without seeds. And tamarind అంటే చింతపండు మనం యూజ్ చేస్తాం కదా చారులో గట్రాను, ఆ చింతపండు అన్నది రిప్రొడ్యూస్ త్రూ సీడ్సా, రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్సా? సో ఇట్ రిప్రొడ్యూస్ త్రూ సీడ్స్. అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు ఉంటుంది కదా, అది రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్స్. ఓకే, అది స్టెమ్ వేయగానే వస్తుంది. అండ్ దెన్ బనానా, అరటి. సో మీకు తెలుసా అరటి పువ్వు ఉంటుందా, అరటి సీడ్స్ ఉంటాయా? సో జనరల్గా ఏమవుతుందంటే బనానా కోసం మనం మాట్లాడినప్పుడు బనానా ఇట్ కెన్ డూ విత్ సీడ్స్ యాజ్ వెల్. బాగా డెవలప్ అయిన బనానాస్లోని జనరల్గా ఏంటంటే పూర్వకాలం సీడ్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బనానాస్లో మనకి సీడ్స్ కనిపించవు. సో యాక్చువల్లీ ఏంటంటే దే రిప్రొడ్యూస్ విత్ ద రూట్స్ అనమాట. సో ఆ రూట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ వస్తాయన్నమాట. రూట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ని వాళ్ళు సెపరేట్ చేస్తారట. సో దే ఆల్సో రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్స్ అనుకోవచ్చు మనం. అండ్ దెన్ కోరియాండర్, కొరియాండర్ అంటే కొత్తిమీర. సో కొత్తిమీర ఏ విధంగా పెరుగుతుందండి? సో కొత్తిమీర కానీ మీ పేరెంట్స్ని అడగండి, మీకు తెలిసి ఉండదు, ధనియాలని ఉంటాయన్నమాట. ధనియాలు అన్న సీడ్స్ నుంచి మనకి కొత్తిమీర వస్తుంది. సో ఈ ధనియాలని ఒకసారి మీ మదర్ని అడగండి, చూపించమనండి, యూ కెన్ సీ అండ్ ట్రై టు గ్రో. ఎందుకంటే అవి ఇంట్లో కూడా మనం గ్రో చేయొచ్చు. అండ్ డ్రమ్ స్టిక్స్ ఆల్సో రిప్రొడ్యూస్ వితౌట్ సీడ్స్. అది స్టెమ్ ద్వారా, మళ్ళీ ఒక చిన్న ములంకాడ తలక స్టెమ్ ద్వారా మనం రిప్రొడ్యూస్ చేయొచ్చు. సో అయితే మనం ఇక్కడ బనానాని మనం విత్ సీడ్స్ వితౌట్ సీడ్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి. అయితే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఏ ప్లాంట్స్ మనకి సీడ్స్ ద్వారా రిప్రొడ్యూస్ త్రూ సీడ్స్. సో which reproduce through seeds and which reproduce without seeds and which can reproduce with both seeds and without seeds అన్న విషయం మీకైతే ఇక్కడ బాగా అర్థమై ఉంటుంది. From the above findings we can say that some of the plants reproduce with seeds and some will reproduce through parts of their bodies. Other than seeds, some of them reproduce in both ways. Now let us discuss the methods of reproduction. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అంటే సీడ్స్ లేకపోయినా కూడా రిప్రొడక్షన్ జరుగుతుంది, కొత్త మొక్కలు అయితే ప్రొడ్యూస్ అవుతాయని. ఇప్పుడు మనం ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కోసం అయితే తెలుసుకుందాం. సో ఈ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కన్నా ముందు కొన్ని విషయాలు అయితే ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు సీడ్ అనుకోండి, ఈ రౌండ్గా ఉన్నది ఒక సీడ్ అనుకోండి. మీరు గమనించినట్టయితే కాటన్ సీడ్ని కానీ మీరు గమనించినట్టయితే మీ ఇంట్లో ఒత్తులు చేస్తారు కదా దేవుడికి. ఒక్కొక్కసారి కాటన్ తీసుకొని ఒత్తులు కూడా చేస్తుంటారు కదా, అందులోని బ్లాక్గా సీడ్స్ కూడా మీకు కనిపిస్తాయి, రైట్? సో అటువంటి మొక్కలు ఈ కాటన్ ఏదైతే సీడ్స్ ఉందో ఆ కాటన్తో సహా
ఒక రౌండ్గా ఇటువంటి ఒక బడ్ లాగా ఉంటుందన్నమాట. బాగా కొద్ది రోజులు అయిన తర్వాత ఇలాగ ఎక్స్ప్లోడ్ అవుతుంది. మీకు అర్థమైందా? సో ఎక్స్ప్లోడ్ అయ్యి అందులోంచి సీడ్స్ అన్నీ బయటకొచ్చి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఆల్ ఓవర్. అప్పుడు కొత్త మొక్కలు ఆ పక్కనున్న ప్లేసుల్లో కూడా కొత్త కొత్త కాటన్ మొక్కలు అయితే మనం చూస్తాం అన్నమాట. సో అటువంటి సీడ్స్ ఏదైతే ఫ్యూజ్ అయ్యి ఒక రకంగా అది ఎక్స్ప్లోజన్ జరుగుతుందో వాటిని ఏమంటారంటే బైనరీ ఫిజన్ అంటారండి. ఓకే, దాన్ని ఏమంటారు? బైనరీ ఫిజన్ అంటారు. అందులో చిన్న చిన్నవి ఏవైతే బయటకు వస్తాయో వాటిని స్పోర్స్ అని కూడా అంటారనమాట. అండ్ దెన్ కొన్ని మొక్కల్లో మనం గమనించినట్టయితే చిన్న చిన్న బడ్డింగ్ అంటే మొక్క అంతా కూడా ఇలాగ ఉంటుంది. బట్ మామూలు ఇది ఒక మొక్క అనుకోండి. ఈ మొక్క నుంచి మీరు గమనించినట్టయితే ఇక్కడ నుంచి ఇలా పక్కకి ఇంకో పెద్ద మొక్క ఇలా వచ్చి దానికి సపరేట్గా లీవ్స్, ఆ తర్వాత సీడ్స్, ఫ్లవర్స్ సపరేట్గా అది ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఇదేంటిది? బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఇది జరుగుతుందన్నమాట. సో అది కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షన్లోకి వస్తుంది. అంటే ఇదంతా కూడా రూట్స్ ద్వారా సపరేట్గా వేరే రూట్ నుంచి మీకు ఒక స్టెమ్ అన్నది డెవలప్ అవుతుంది సపరేట్గా. సో దాన్ని ఏమంటారండి? బడ్డింగ్ అని చెప్పేసి అంటారు. అదే కాకుండా ఫ్రాగ్మెంటేషన్ అని అంటారు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇదే సీడ్ 2 పీసెస్ కింద అవుతుందన్నమాట. 2 పీసెస్ కింద అయ్యి ఆ 2 పీసెస్లోని 2 ఫ్రాగ్మెంట్స్ కింద అయ్యి అదేమవుతుంది? ఒక ఫ్రాగ్మెంట్ నుంచి కొత్తగా ఒక మొక్క వస్తుంది, ఇంకో ఫ్రాగ్మెంట్ నుంచి ఇంకో మొక్క వస్తుంది అనమాట. సో ఫ్రాగ్మెంటేషన్ అన్నది అదొక మెథడ్ అనమాట. సో డిఫరెంట్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ త్రూ డిఫరెంట్ asexual మెథడ్స్. యూ అండర్స్టూడ్? సో లైక్ బైనరీ ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, స్పోర్ ఫార్మేషన్, వీటన్నిటి ద్వారా డిఫరెంట్గా మనకి కొత్త మొక్కలు అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. సో వీ విల్ లెర్న్ మోర్ అబౌట్ ఇన్ ద హయ్యర్ క్లాసెస్. సో దీనికోసం ఇంకా విరివిగా మన హయ్యర్ క్లాసెస్లో అయితే చదువుతాం. సో ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. సో రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ త్రూ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్ అదర్ దాన్ సీడ్స్ ఈజ్ కాల్డ్ asexual reproduction. సో సీడ్స్ కాకుండా మిగతా రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది? త్రూ ద పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్ అదర్ దాన్ ద సీడ్స్ ఈజ్ కాల్డ్ asexual reproduction. So in some plants asexual reproduction takes place through vegetative propagation. So let us discuss more about vegetative propagation ఇప్పుడు. సో ఇప్పుడు వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్లోని ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వల్లి వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నప్పుడు హైబిస్కస్ ప్లాంట్లోని ఏ విధంగా కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పింది వాళ్ళ మదరు? బై మీన్స్ ఆఫ్ స్టెమ్ ద్వారా అవుతుందని చెప్పారు కదా. సో అదే విధంగా ఇప్పుడు ఒక కేస్ స్టడీ చదువుదాం. రాజు అండ్ హిస్ టీమ్ రైతుల దగ్గరికి వెళ్ళారనమాట. రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఏ విధంగా ఇక్కడ వాళ్ళు వెజిటేషన్ అయితే చేస్తున్నారు, ఈ విశేషాలన్నీను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, రాజు అండ్ హిస్ టీమ్ బయలుదేరారండి. సో బయలుదేరిన తర్వాత వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ లోకల్గా ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారు. సో ఫార్మర్స్ ఒకలే ఉంటారా అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. సో ఎటువంటి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు చూడండి ప్రశ్నలో. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళకి ఏంటి, వెజిటేటివ్ ప్రాపగేషన్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. సో వాళ్ళు క్వశ్చనర్ని తయారు చేశారు. ఆ క్వశ్చనర్ ఏముంది? జస్ట్ సీ ద టెక్స్ట్ బుక్. విచ్ క్రాప్స్ డూ యూ కల్టివేట్ అంటే మీరు ఏ పంటలు పండిస్తారు? వాట్ డూ యూ డూ టు గెట్ న్యూ ప్లాంట్స్ ఫర్ యువర్ క్రాప్ అంటే కొత్త మొక్కల కోసం మీరు ఏం చేస్తారు? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అవి ఎంత ఖర్చు అవుతుంది? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ యూస్డ్ ఫర్ రైజింగ్ ద క్రాప్ అంటే పంటలు పండించడానికి మొక్కల్లో ఏ పార్ట్ని ఉపయోగిస్తారు? అండ్ హౌ డూ యూ గ్రో క్రాప్స్ ఫ్రమ్ దోస్ పార్ట్స్ సో ఆ పార్ట్స్ నుంచి ఏ విధంగా మీరు పండిస్తారు కొత్త మొక్కల్ని? ఈజ్ దేర్ ఎనీ అదర్ పార్ట్ ఫ్రమ్ విచ్ దీస్ ప్లాంట్స్ కెన్ గ్రో అంటే మొక్కలు పెంచడానికి ఇంకా వేరే అదర్ పార్ట్స్ కూడా
యూజ్ అవుతుందా, ఉపయోగపడతాయా లేదా హెల్ప్ అవుతుందా అన్నది ఇటువంటి క్వశ్చన్స్ని అయితే వాళ్ళు అడుగుతారనమాట. ఆ క్వశ్చనర్ని రెడీ చేసుకున్నారు. సో ఇప్పుడు రంగయ్య అనే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళారండి. అంటే హీస్ ఒక రైతు అనమాట. సో అప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో మీరు గమనించారా? మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు పెరుగుతున్నాయి కదా, దిస్ ఇస్ ద మదర్ ప్లాంట్, రైట్? అండ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ బేబీ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ నెక్స్ట్ టు ద మదర్ ప్లాంట్, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఫార్మర్కి ఈ క్వశ్చన్స్ అడిగారనమాట. అప్పుడు రంగయ్య ఏం చెప్పారంటే, ఐ కల్టివేట్ బనానా క్రాప్ ఇన్ మై ఫీల్డ్. యూ అండర్స్టూడ్? సో ఐ ప్లాంటెడ్ పిలకలు or the suckers of banana in rows. When the banana plant grow, a small new plant rises from the base of the mother plant. We separate them and plant them to grow as a new plants. So అప్పుడు ఏం చెప్పారు అతను అంటే అతను ఫస్ట్ ఏం చేస్తారంటే కొన్ని బనానా వరుసగా సో లైక్ ఏ రోలో ఈ అరటి పిలకలు అంటారనమాట. ఈ చిన్న చిన్న పిలకల్ని వేస్తారనమాట. ఫస్ట్ వేసిన తర్వాత అది కొద్ది రోజులకి బాగా పెద్దగా మొక్కలు అవుతాయి అన్నమాట. మొక్కలైన తర్వాత వాటిని మదర్ ప్లాంట్ అని అంటున్నారు. సో ఈ మదర్ ప్లాంట్ అయిన తర్వాత ఏం చేస్తారు, దాని పక్కన ఇలాగా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అయితే ఫామ్ అవుతాయి అగైన్. ఓకే, సో ఆ చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ని ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు. మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేస్తారు. సపరేట్ చేసి వేరే ప్లేస్లో మళ్ళీ కొత్తగా గ్రో చేస్తారనమాట. ఓకే, సో గ్రో చేసిన తర్వాత అది పెద్దగా ఫామ్ అవుతుంది. తర్వాత బనానాస్ ఇవన్నీ కూడా కాస్తాయన్నమాట, కొత్త మొక్కలు అవుతాయన్నమాట అది. సో అది రంగయ్య చెప్పారనమాట. అండ్ దెన్ జోజప్ప హూ ఇస్ ఎ ల్యాండ్ లార్డ్. అండ్ ఇక్కడ మీరు రంగయ్య దగ్గరకు వచ్చినప్పుడు హీ ప్లాంటెడ్ పిలకలు. పిలకలు అంటే తెలుసు కదా, మనం జుత్తుకి వేసుకున్న పిలకలు కాదు. ఇక్కడ ద స్మాల్ ప్లాంట్స్ ఆర్ రైజింగ్ ఫ్రమ్ ద మదర్ ప్లాంట్ అనమాట. అండ్ దెన్ హియర్ జోజప్ప హూ ఇస్ ఎ ల్యాండ్ లార్డ్. సో ఇతని దగ్గరకు వచ్చి ఏం అడిగారు, హ్యావ్ యూ అబ్జర్వ్ ద నోడ్స్ అండ్ షుగర్ కేన్ ప్లాంట్? వీ కట్ ద షుగర్ కేన్ స్టెమ్ ఇంటూ పీసెస్ with at least one node and plant it in the soil. After few days, new plants will develop from the nodes. That is the crop of sugarcane. సో మీకు షుగర్ కేన్ తెలుసు కదండి. షుగర్ కేన్ అంటే ఏంటి, మనం ఎప్పుడు షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగుతాం కదా, మన చెరుకు రసం అండి. సో చెరుకు రసం మనం షుగర్ కేన్ జ్యూస్ ఎందులోంచి వస్తుంది, దాని యొక్క స్టెమ్ అనమాట ఇది. ఆల్ దిస్ ఈస్ ద స్టెమ్ ఫర్ ద షుగర్ కేన్ అనమాట. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ కొన్ని ఇలా ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా షుగర్ కేన్ తిన్నప్పుడు ఈ పార్ట్ అయితే మీరు తినలేరు కదా. సో ఈ పార్ట్ దగ్గర నుంచి మీకేంటంటే సైడ్కి ఇలాగా వైట్గా వస్తాయన్నమాట. సంథింగ్ ఇలా రూట్స్లా ఫామ్ అవుతాయి సైడ్కి, మీరు గమనించినట్టయితే. ఓకే, సో వాటిని ఏమంటున్నారండి, వాటిని నోడ్స్ అంటున్నారనమాట. సో ఈ నోడ్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో వీటిని ఏం చేస్తారు, సో ఇలాగా ఫ్రాగ్మెంట్ చేస్తారు, అంటే ఈ పార్ట్ని కట్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఈ పార్ట్ని కట్ చేస్తారు. సో అదేవిధంగా అంటే నోడ్స్ ఫామ్ అయిన తర్వాత అదేవిధంగా ఈ పార్ట్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ పార్ట్ని వాళ్ళు సాయిల్లో వేస్తారంట. దట్స్ వాట్ హీస్ సేయింగ్. సో వీ కట్ ద షుగర్ కేన్ స్టెమ్ ఇంటూ పీసెస్, దే విల్ ఫ్రాగ్మెంట్ ఇట్ అండ్ అట్లీస్ట్ వన్ అట్లీస్ట్ వన్ నోడ్ అయినా వాళ్ళకి కనిపించాలి. కనిపించిన తర్వాత అండ్ ప్లాంట్ ఇట్ ఇన్ ద సాయిల్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఏమవుతుంది, న్యూ ప్లాంట్స్ విల్ డెవలప్ ఫ్రమ్ ద నోడ్స్. ఈ నోడ్స్ నుంచే న్యూ ప్లాంట్స్ ఫామ్ అవుతాయి అనమాట. న్యూ ప్లాంట్స్ అంటే న్యూ స్టెమ్స్ ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద క్రాప్ ఆఫ్ ద షుగర్ కేన్ అంట. సో రాజు నెక్స్ట్ గౌస్ నర్సరీ ఓనర్ దగ్గరికి అయితే వచ్చారండి. సో వచ్చిన తర్వాత హీ హ్యాస్ సమ్ క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ అడిగారనమాట. అప్పుడు గౌస్ నర్సరీ ఓనర్ తను ఏం చెప్పారు, హౌ దే కల్టివేట్ ద ఫ్లవర్స్. అంటే నర్సరీలో మనకి ఏంటి పెంచుతారు చెప్పండి,
నర్సరీ అంటే ఏంటి మనకి అక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మనం చూస్తాము కదా. చిన్న చిన్నగా ఉన్న మొక్కలన్నింటినీ మనం చూస్తాం. ఈవెన్ ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు అక్కడ విరివిగా దొరుకుతాయి అనమాట. అయితే నర్సరీకి వెళ్ళినప్పుడు తను ఏం చెప్పారంటే వీ కల్టివేట్ ఫ్లవర్ క్రాప్స్, రైట్. వీ గ్రో జాస్మిన్ ఇన్ సమ్మర్ and chrysanthemum every winter. So small new plants arise from the underground stem of the mature parent plant. We separate them and plant them to grow into a new plant. సో ఇక్కడ అతను ఏం చెప్పారంటే జాస్మిన్ అంటే ఏంటండి, వాట్ ఈస్ జాస్మిన్? దట్స్ మల్లెపూలు అండి. సో మల్లెపూలని, అదే కాకుండా క్రిసాంతిమం అంటే ఏంటండి? దే ఆర్ నథింగ్ బట్ మన చామంతులు. అంటే ఈ మల్లెపూలు మనకు సమ్మర్లో వస్తాయి కదా, ఈ చామంతులు వింటర్లోని వాళ్ళు బాగా ఎక్కువగా కల్టివేట్ చేస్తారట ఆయా సీజన్స్లోని. చూసారా, సీజనల్ కూడా ఉంటాయి చాలా మొక్కలు. అయితే ఈ మొక్కల్లో కూడా ఎలాగంటే మనం ఇందాక బనానా ప్లాంట్ చెప్పాం కదా, మెచ్యూర్ ప్లాంట్ పేరెంట్ ప్లాంట్ నుంచి సైడ్కి, అంటే వాటి స్టెమ్ నుంచి సైడ్కి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఫామ్ అవుతాయి, రైట్. ఈ చిన్న చిన్న ప్లాంట్స్ని కొద్దిగా ఆగిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఏం చేస్తారు, ఈ మదర్ ప్లాంట్ నుంచి అంటే పేరెంట్ ప్లాంట్ నుంచి ఈ డాటర్ ప్లాంట్ని సపరేట్ చేస్తారు. సపరేట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా సాయిల్లోని వేస్తారనమాట. వేసిన తర్వాత అది చక్కగా దానికి ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తే అది కూడా చక్కగా గ్రో అవుతుందన్నమాట. సో ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో మల్లె చెట్లు కానీ లేకపోతే ఈ క్రిసాంతిమం మన చామంతి కానీ సేమ్ అలాగే పెరుగుతుందని చెప్పారు. అండ్ దెన్ హీ వెంట్ టు మహాలక్ష్మి వెజిటబుల్ మర్చెంట్. సో వెజిటబుల్ మర్చెంట్ అంటే ఎవరండి? గ్రోస్ వెజిటబుల్స్ అనమాట, లీఫీ వెజిటబుల్స్ లేకపోతే మనకి వెజిటబుల్స్ మనం రైతు బజార్లో దొరుకుతాయి కదా, ఆ వెజిటబుల్స్ దొరికిన బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారనమాట. సో తను ఏ విధంగా గ్రో చేస్తారని అడిగినప్పుడు అన్నిటికన్నా వాళ్ళకంట, అంటే తను ఎవరు, హీఈస్ అ లీఫీ వెజిటబుల్ బిజినెస్. అంటే ఏంటి, ఆకుకూరలు పండిస్తారనమాట, ఆకుకూరల్ని అమ్ముతారనమాట. అమ్మినప్పుడు సో అతను ఏంటంటే ఈ మింట్ అన్నది చాలా డిమాండ్ ఉంటుంది మన మార్కెట్లోని, మింట్ ఎక్కువ కాస్ట్కి అయితే వెళ్తుంది అని చెప్పారట. సో మింట్ అంటే ఏంటండి? పుదీనా అండి. సో ఈ పుదీనా ఆకులకి చాలా మొక్కలకి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో అని చెప్పారనమాట. అయితే ఏ విధంగా మీరు గ్రో చేస్తారని అడిగినప్పుడు తను ఏం చెప్పారంటే ఈ పుదీనా ఆకులు మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్లో గమనించారు కదా, ఈ ఆకులకి ఈ స్టెమ్ ఉంటుంది కదా, ఈ స్టెమ్ ప్లేస్లోని ఇందాక మనం ఏ విధంగా అయితే మనకి నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ ట్విగ్స్ అంటాం కదా, మనం ఇందాక షుగర్ కేన్లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ షుగర్ కేన్ లాగా స్టెమ్ గట్టిగా ఉండదు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఆ నోట్స్ కిందకి కట్ చేస్తారట. ఇలాగా కట్ చేసిన తర్వాత అది సాయిల్లో వేస్తారట. దే విల్ బి సో దెమ్ ఇన్ ద సాయిల్లో వేయగానే అవి ఏమవుతాయండి, అవి రూట్స్ వాటికి అవే డెవలప్ చేసుకుంటాయి. సో ఇనీషియల్గా ఏం చేస్తారు, దిస్ ఇస్ ద పుదీనా ప్లాంట్, ఇక్కడ నోట్స్ ఉంటాయి. సో ఈ నోట్స్ కిందన కట్ చేస్తారు వాళ్ళు. కట్ చేసిన తర్వాత ఏదైతే ఈ ప్లాంట్ ఉంటుందో, ఏదైతే ఈ పీస్ ఉంటుందో, పీస్ ఆఫ్ ద ప్లాంట్, ఆ పీస్ ఆఫ్ ద ప్లాంట్ని మళ్ళీ కొత్తగా సాయిల్లో వేస్తారు. వేసినప్పుడు కొత్తగా ఇప్పుడు రూట్స్ దాన్ని బట్టి అదే డెవలప్ చేసుకొని ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింద తయారవుతుందట. ఓకే, సో విచ్ గివ్స్ ద డెవలప్ రూట్స్ అండ్ గివ్ ఏ క్రాప్ అనమాట. సో ఆ విధంగా దిస్ వెజిటబుల్ మర్చెంట్ చెప్పారట మహాలక్ష్మి అన్నామే. అండ్ దెన్ హీ వెంట్ టు సరస్వతి అండ్ రవి నాయక్. వీళ్ళెవరు? వెజిటబుల్ ఫార్మర్స్ అంటే మనకి పొటాటోస్, మనకి టర్మరిక్, లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ట్యూబర్ ప్లాంట్స్ అంటే అల్లం, తర్వాత క్యారెట్, మనకి బీట్రూట్, ఇవన్నీ ఉన్నాయి కదా.
సో ఇటువంటి ఏవైతే ఎవరైతే అమ్ముతారో వెజిటబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి తను వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు తన క్వశ్చన్స్ వేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్ మనం గమనించినట్టయితే మన ఇంట్లో కూడా మీరు గమనించినట్టయితే ఇలాగ ఫస్ట్ బ్లాక్గా ఐస్లా ఫామ్ అవుతాయి. అక్కడి నుంచి చిన్న చిన్న బడ్స్లా ఫామ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ బడ్స్లోంచి కొద్ది రోజులకి మొక్కలు కూడా వస్తాయండి కదా. చిన్న చిన్న లీవ్స్, బడ్స్, ఈ బడ్స్ నుంచి గ్రీన్గా ఇలా తయారవుతాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అతను ఏం చెప్పాడంటే, యూ నీడ్ టు కట్ దిస్ ప్లేస్. ఓకే, ఈ చిన్న పార్ట్ని కట్ చేసిన తర్వాత సపరేట్గా ఒక పాట్ తీసుకుని అందులో గ్రో చేయమన్నారనమాట. సో దట్ మళ్ళీ రూట్స్ డెవలప్ అయ్యి అది ఏం జరుగుతుంది, కిందన రూట్స్ అన్నీ ఫామ్ అయ్యి ఆ రూట్స్లో మనకి పొటాటోస్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ దట్స్ వాట్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్. వీ కల్టివేట్ పొటాటో, టర్మరిక్, colcasia and different types of tuber plants. Have you ever seen notches on the potatoes called eyes? వాటిని కళ్ళు అంటారు, జస్ట్ ఐస్ అంటారు, విచ్ ఆర్ కట్ అండ్ గ్రోన్ సెపరేట్లీ. ఇక్కడ డూ యూ నో అన్న పాయింట్ చూసారా, చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పటివరకు అరటి పండులోని విత్తనాలు యాక్చువల్లీ మనం చూస్తాం. యాక్చువల్లీ స్మాల్ సీడ్స్ లా బ్లాక్గా కనిపిస్తాయి కదా అరటి పండులో. సో అవి విత్తనాలే అనమాట. సేమ్ అదే విధంగా గులాబీ మొక్కల్లో కూడా కొన్నిట్లోని అంటే మనకు జనరల్గా మనం ఇక్కడ సిటీస్లోనో లేకపోతే ఫార్మర్స్ పెంచిన వాటిలో మనకి ఇవి కనిపించవు. బట్ ఈ గులాబీలో కూడా రెడ్ కలర్ ఫ్రూట్స్లా కనిపిస్తాయి అనమాట. ఎక్కడంటే ఫారెస్ట్లో ఇటువంటివన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. యాక్చువల్లీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఈవెన్ నందివర్ధనం కావచ్చు, మనకి మందారం మొక్క కావచ్చు, ఇవన్నీ కూడా సీడ్స్ ఉంటాయన్నమాట. అంటే మొక్కలు వాటి మట్టికి అవి ఫారెస్ట్లో పెరిగిన వాటికైతే అంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, ఫారెస్ట్లో పెరిగినవి హ్యూమన్స్ కానీ లేకపోతే అక్కడ సీడ్స్ ద్వారానే అవి పెరిగేవి. కానీ ఏంటంటే కొన్ని జనరేషన్స్ ముందు అంటే లైక్ ఏవైతే మనకి అవసరమైన మొక్కలు ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డిఫరెంట్ ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ డిఫరెంట్ మొక్కలు అయితే ఉంటాయి కదండి. వరల్డ్ అంతా కూడా చాలా స్పీసెస్ ఉన్నాయి, రైట్. సో ఈ స్పీసెస్ అన్నీ కూడా మనకి అవసరం ఉండదు, కానీ ఏదైతే హ్యూమన్కి అవసరమో ఆ మొక్కలు మాత్రమే మనం పెంచుతాం అనమాట కదా. సో ఇటువంటి మొక్కలన్నిట్లోని మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఏం చేశారు, ఇవన్నీ సీడ్స్ మీద రిలై అవ్వకుండా ఫేవరబుల్ కండిషన్స్లోని సీడ్స్ లేకుండా పెంచడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ విధంగా జనరేషన్స్ ద్వారా దీస్ ప్లాంట్స్ బీయింగ్ ప్రాపగేటెడ్ ఓవర్ మెనీ జనరేషన్స్ యాజ్ ప్లాంట్స్ with favorable characteristics, they became the seedless plants. You understood? This is the most important point. You should know it. And then by studying this data we can understand that natural vegetative propagation. So ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా వెజిటేటివ్ propagation reproduction కదా. సో ఈ natural vegetative propagation has a big role in crop plant production కదండి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామండి, కొన్ని ప్లాంట్స్కి వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా రిప్రొడక్షన్ జరగడం వల్ల కొత్త ప్లాంట్స్ని అయితే అవి ఫామ్ చేస్తున్నాయి కదా. సో బేస్డ్ ఆన్ దిస్ క్యారెక్టర్ వీ కెన్ డెవలప్ సమ్ మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్, రైట్. సో ఏ విధంగా మనం చేయొచ్చు, సో ఎందుకు చేయాలంటే టు డెవలప్ అవర్ హౌస్ అండ్ స్కూల్ గార్డెన్స్లో కూడా మొక్కల్ని మనం పెంచాలనుకుంటే ఈ మెథడ్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో లెట్ us లెర్న్ మోర్ అబౌట్ సచ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు గమనించినట్టయితే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ అండి. గ్రౌండ్ లేయరింగ్ అన్నది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. సో ఇక్కడ ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తారంటే, అంటే ఈ ప్రొసీజర్ ద్వారా మనం చాలా మొక్కలు అయితే పెంచవచ్చు. ఇక్కడ చాలా షార్ట్ ఫామ్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ తలకు ఒక బ్రాంచ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ కొంచెం సాయిల్ని డిగ్ చేయండి. ఓకే, సాయిల్ని త్రవ్వండి.
ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద క్రీపర్స్ అంటారు కదా, పాకే ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ తీగలు ఉంటాయి, లతలు ఉంటాయి, రైట్? సో అటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ లేయరింగ్ చేసి మనం కొత్త ప్లాంట్ని అయితే పుట్టించవచ్చండి. లైక్ మల్లెపూలు కావచ్చు, లేకపోతే స్ట్రాబెర్రీ కావచ్చు, అంటే పాకే ప్లాంట్స్ అనమాట, చేయొచ్చు. అయితే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ మొక్క తీసుకోండి, ఒక బ్రాంచ్ తీసుకోండి, ఇక్కడ డిగ్ చేశారు కదా. డిగ్ చేసినప్పుడు అందులోని ఈ ఏదైతే దీని యొక్క స్టెమ్ని పెట్టాలనుకుంటున్నారో, ఇక్కడ బార్క్ తెలుసు కదా మీకు. బార్క్ అంటే దాని ఔటర్ కవర్, స్టెమ్ తాలూకా ఔటర్ కవర్ని బార్క్ అంటారు. అది రిమూవ్ చేయండి. ఓకే, బార్క్ని రిమూవ్ చేసి మీరు ఆ మట్టిలో మళ్ళీ పాతేయచ్చు అనమాట. ఓకే, వాట్ యూ నీడ్ టు డూ, బెండ్ ద బ్రాంచ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ కవర్ ఇట్ విత్ సాయిల్ అగైన్. ఓకే, మళ్ళీ కవర్ చేసేయండి. సో మీరు గాబరా పడద్దు. ఒక 1 month తర్వాత కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే, యూ కెన్ సీ న్యూ రూట్స్ ఆర్ డెవలప్డ్ హియర్. యూ కెన్ సీ దట్ న్యూ రూట్స్ ఆర్ డెవలప్డ్ హియర్ అనమాట. మీకు అర్థమైందా? సో విల్ డెవలప్ ఫ్రమ్ ద బ్రాంచ్. అప్పుడు ఏం చేస్తారు, ఈ మొక్కని సెపరేట్ చేసి, మదర్ ప్లాంట్ నుంచి సెపరేట్ చేసి మళ్ళీ వేరేగా ఒక మళ్ళీ డిగ్ చేసి, గ్రౌండ్లో డిగ్ చేసి అక్కడ మీరు ఈ ప్లాంటింగ్ అయితే చేయొచ్చు అనమాట. అప్పుడు సెపరేట్గా ఒక ఇండివిజువల్ ప్లాంట్ లాగా అది తయారవుతుంది అనమాట. సెపరేటెడ్ ఫ్రమ్ ద మదర్ ప్లాంట్ అండ్ ద ప్లాంట్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, వేర్ ఎవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కూడా మీరు పెంచుకోవచ్చు దాన్ని. ఆఫ్టర్ 1 month తర్వాత మీ ఇంట్లో కూడా అది పెంచుకోవచ్చు అనమాట. డిడ్ యూ నో, కెన్ యూ ఇమాజిన్ ఏ సింగిల్ ప్లాంట్ గివింగ్ 40 types of fruits? So like peaches, apricots, plums, cherries, nectarines and so on. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉందట, అది కానీ మీరు చూసినట్టయితే మీకు ఆ ప్లాంట్స్ మీరు చూడొచ్చు అని చెప్తున్నారు.